మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్లోని సెకండ్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. ఈ టాపిక్కి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇచ్చారండి. ఈ పాయింట్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. కూడా మనకు టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఇస్తారండి. ఇందులో జాగ్రత్తగా మనము 1 or 2 టైమ్స్ కన్నా రివిజన్ చేసినట్లుగా అయితే పర్ఫెక్ట్గా మనము కంటెంట్ మీద అనేది మనకంటూ గ్రిప్ వస్తుంది. చిన్న థియరీ పార్టీ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి వాటిని చూద్దామండి. చూడండి, ఇక్కడ ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, భూమి అన్నిటిని కలిపి ఏమని అంటారని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే వాటన్నిటిని కూడా ఖగోళ వస్తువులు అని అంటారు. అంటే ఇక్కడ మనకు ప్రకాశవంతమైన వాటిని మాత్రమే ఖగోళ వస్తువులు అంటారు. సెకండ్ పాయింట్ చూడండి, సౌర కుటుంబంలో మొత్తం మనకు ఎన్ని గ్రహాలు ఉంటాయి? 8 గ్రహాలు ఉంటాయి, అందరికీ తెలుసు. మొదటి 4 గ్రహాలను మనం అంతర్గ్రహాలు అనేసి, నెక్స్ట్ ఉండే 4 గ్రహాలకి బాహ్య గ్రహాలు అనేసి అంటాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్, ఒక సమూహంలోని నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉత్తరార్ధ గోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం. సప్తర్షి రాశి అంటే వీటిని ఉర్సా మేజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు నక్షత్రాల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తాము? సౌర కుటుంబం అనేసి అంటారు. నెక్స్ట్, సౌర కుటుంబంలో వరుసగా మనకి ఎన్ని గ్రహాలు ఉంటాయి అని చూసుకుంటే, ఫస్ట్ బుధుడు, సెకండ్ శుక్రుడు, థర్డ్ భూమి, ఫోర్త్ అంగారకుడు, ఫిఫ్త్ బృహస్పతి లేదా గురుడు, నెక్స్ట్ 7th శని, 8th యురేనస్, నెప్టూన్ గ్రహాలు ఉన్నాయి. మంచిన దూరము, నెక్స్ట్ సాంద్రత, వ్యాసార్థం అన్నీ ఇచ్చారు ఇక్కడ. చూడండి, ఇక్కడ శుక్రుడు, భూమిని కవల గ్రహాలు అంటారు. మనకు బిట్ ఏ విధంగా అడగచ్చు? కవల గ్రహాలని దేనిని అంటారనేసి అడిగినప్పుడు మనము శుక్రుడు, భూమిని కవల గ్రహాలు అంటారు. అంటే సేమ్ ఒకేలాగానే ఉంటాయి, భూమిలాగానే శుక్రుడు కూడా ఉంటారు. నెక్స్ట్, గ్రహాలలో పెద్దది వచ్చేసి బృహస్పతి, చిన్నది వచ్చేసి బుధుడు. భూమి వరుసలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. చూడండి, ఇక్కడ భూమి వరుసలో అంటే మనకు ఇట్లా వరుసగా గ్రహాలు ఉంటాయి కదా, అందులో వచ్చేసి 3వ గ్రహం మన భూమి. నెక్స్ట్, దాని యొక్క పరిమాణ పరంగా చూసుకుంటే 5వ గ్రహం. భూమి ఆకారాన్ని మనము జియోయిడ్ ఆకారం అంటారు. భూమి ఉపరితలంపై 3/2 వంతుల జలభాగం ఉన్నందువలన దీనిని నీలిగ్రహం అనేసి అంటారు. భూమిని నీలిగ్రహం అనేసి కూడా అంటారు. ఎందుకంటే మనకు 3/2 వంతులు అంత జలభాగంతో నిండి ఉండడం వల్ల నీలిగ్రహం అనేసి పేరు వచ్చింది. నెక్స్ట్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? 8 నిమిషాల సమయం పడుతుంది. ఉపగ్రహాలు లేని గ్రహాలు వచ్చేసి బుధుడు, శుక్రుడు. నెక్స్ట్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు వచ్చేసి ఫస్ట్ మనకు శని వస్తారు. శనిలో వచ్చేసి 82, బృహస్పతిలో 79, ఇంద్రుడిలో 27, నెక్స్ట్ వరుణుడిలో 14. ఇవన్నీ కూడా ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు. అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు ఏంటంటే, ఒకటి భూమి, ఒకే ఒక గ్రహం ఉంటుంది. నెక్స్ట్ అంగారకుడు, 2 గ్రహాలు ఉంటాయి. మొదటి 4 గ్రహాలను భౌమ గ్రహాలు అంటారు. ఎందుకంటే భూమిలాగా శిలలు, లోహాలతో కప్పబడి అధిక సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి వాటిని భౌమ గ్రహాలు అంటారు. నెక్స్ట్, తర్వాత చూడండి, 4 గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు. జోవియన్ అంటే మనకు ఎవరు వస్తారు? గురుడు అనేసి అర్థం. నెక్స్ట్, జోవియన్ గ్రహాలు పెద్దగా ఉండి వాతావరణం మందంగా ఉంటాయి. అక్కడ హీలియం, హైడ్రోజన్ వాయువులు కూడా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెప్ట్యూన్ పరిభ్రమణ కాలము 164 సంవత్సరాలు. బుధుడు పరిభ్రమణ కాలం వచ్చేసి 88 రోజులు మాత్రమే. ఆత్మభ్రమణం అతి తక్కువగా కలిగిన గ్రహం వచ్చేసి బృహస్పతి. ఇది ఓన్లీ మనకు 9 hours 56 minutes మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఆత్మభ్రమణం అతి ఎక్కువ కాలం కలిగిన గ్రహం ఏదైనా అంటే అది శుక్రుడు. ఇది 243 days వరకు ఉంటుంది. నెక్స్ట్, భూమితో పాటు ఆత్మభ్రమణం ఒక్క రోజులో కలిగిన గ్రహం అంగారకుడు. బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు. కాంతి సెకను 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భూమిని మనము ఎన్ని ఆవరణాలుగా విభజించారు? 4 ఆవరణాలుగా విభజించారు. నెక్స్ట్, భూమికి గల ఏకైక గ్రహము చంద్రుడు, ఉపగ్రహం. ఏకైక ఉపగ్రహము చంద్రుడు. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో తన ప్రయోగ స్థావరము ఎక్కడ ఏర్పాటు చేసిందంటే మనకు శ్రీహరికోటలో. శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. నెక్స్ట్ బిట్ చూడండి, చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు మాత్రమే. భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత ఉంది? 3,84,000 కిలోమీటర్లు.
షార్ అనగా శ్రీహరికోట అంటే హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత? 27 రోజులు. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన ఏ సంవత్సరంలో అడుగుపెట్టారంటే 1969 జూలై 21. అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారత వ్యోమగామి రాకేష్ శర్మ. ఈయన వచ్చేసి అమెరికాకి చెందినవారు. ఈయన మనకు ఇండియన్. ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1984 ఏప్రిల్ 3. మార్స్ ఆర్బిటాల్ మిషన్, దీన్ని షార్ట్కట్లో మామ్ అంటారు, అంగారక కక్షలోనికి 2014 సెప్టెంబర్ 24న ప్రవేశపెట్టారు. దేనిని? మార్స్ ఆర్బిటాల్ మిషన్ను. ఏ కక్షలోనికి అంటే అంగారక కక్షలోనికి. అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ప్రపంచంలో సోవియట్ స్పేస్ సెంటర్ అండ్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఇస్రో 4వది. ఫస్ట్ వచ్చేసి సోవియట్ స్పేస్ సెంటర్, సెకండ్ నాసా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ ఇస్రో మనకు 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఏ ఇయర్లో కనిపించిందంట అంటే 1986లో కనిపించింది. గ్రహ శకలాలు అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య కనిపిస్తాయి. గ్రహ శకలాలు ఏ ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి? అంగారక, బృహస్పతి. గ్రహ శకలాలు అంటే వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ లెసన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం చూసాం కదా అండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ థియరీ పార్ట్ని అంటే ఇదంతా కూడా ఒకసారి రివిజన్ చేయడం. కంప్లీట్గా మనకు సౌర కుటుంబంలో మన భూమి గురించి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇచ్చారు కదా అండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. దీనికి ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి దగ్గర 56 ఉన్నాయండి. ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ 56 ఉన్నాయి. ఈ 56 ప్రాక్టీస్ బిట్స్ మనము డైలీ కొన్ని చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. ఐ హోప్ మీ క్లాస్ యూజ్ అయిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.